దేవునికి మహిమ కలుగును గాక. మరి కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 129 నుంచి 136 వచనాలు మన మధ్యన కిషోర్ చదువుతారు. కీర్తనలో 119వ అధ్యాయము 129 నుంచి 136. దేవునికి మహిమ కలుగును గాక. కీర్తనలు 119, 129 నుంచి 136 వచనాలు చదువుకుందాం. నీ శాసనములు ఆశ్చర్యములు కావుననే నేను వాటిని గైకొనుచున్నాను. నీ వాక్యముల వెల్లడి అడుగుటతోడనే వెలుగు కలుగును. అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. నీ ఆజ్ఞలందైన అధిక వాంఛత్యత నేను నోరు తెరిచి ఒగర్చుచున్నాను. నీ నామమును ప్రేమించు వారికి నీవు చేయి తగునట్లు నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము. నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము. ఏ పాపమును నన్ను ఏలనీయకము. నీ ఉపదేశములను నేను అనుసరించినట్లు మనుషుల బలాత్కారము నుండి నన్ను విమోచింపుము. నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపజేయము. నీ కట్లలను నాకు బోధింపుము. జనులు నీ ధర్మశాస్త్రము అనుసరింపకపోయినందుకు నా కన్నీరు ఏరులై పారుచున్నది. ఈ పరిశుద్ధ వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. తన దాసుడు సిలువ చాటును మరుగుపరిచి ఆత్మచేత అభిషేకించి ఈ దినము పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడలాగన మరి సంఘంలో ఆత్మ ప్రేరేపణ కలిగిన వారు ఒకరు వాక్యం కొరకు ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నాం. దేవానంద మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్న మా గొప్పవాడని స్తోత్రము నాయన. భూమి ఆకాశము సమస్తము సృష్టించిన సృష్టికర్తమైన దేవ, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రము నాయన. మాకు ఈ సమయం ఇచ్చినందుకు వందనాలు ప్రభా. ఇంతవరకు పాటలు మా మహిమ పొందారు, చదవబడే లేకుండా మీరు ఉన్నారు ప్రభా. అందరం పెట్టుకుని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నీ దాసుని చిరుచాటును మరుగుపరచండి, ఆత్మతో అభిషేకించండి ప్రభా. ఈ దినమనైనా మా కొరకునైనా ఏ ఆత్మీయ ఆహారం సిద్ధపరిచేవో దేవా నాయన. నోటికి మీరు బోరగా ఉండండి ప్రభా. మీరు మాట్లాడితే మా జీవితాలు బాగుంటాయి నాయన. మీరు మాట్లాడిన తండ్రి మమ్మల్ని నడిపిస్తాయి ప్రభా. నీకు వందనాలు నాయన. నీ కుమార్ ద్వారాగా నాయన అనేకమైన మనపాలు ప్రభా బయలుపరచండి అయ్యా. నీకు వందనాలు ప్రభా. నేను ఆశతో వచ్చి ఉన్నాము ప్రభా. నేను నీ వాక్యం నింపుకొనడానికి సహాయం చేయండి ప్రభా. పొట్టివారికి వెళ్ళకూడదు నాయన. అయ్యా మా తండ్రి నాయన, మన హృదయాలతో నింపబడి నాయన నీ యొక్క మేలుతో నింపబడడానికి సహాయం చేయండి ప్రభా. అయ్యా దుష్టుడు ఆలోచించకుండా మనం నడవకుండా నీ పరిశుద్ధ ఆత్మతో మమ్మల్ని నడిపించండి ప్రభా. ఈ పరిశుద్ధాత్మ మా చుట్టూ కంచివేయండి నాయన. ప్రతి ఒక్క మాట మనలో నాటబడడానికి సహాయం చేయండి ప్రభా. వినగలిగే జ్ఞానం ఇవ్వండి ప్రభా. గ్రహించుకునే జ్ఞానం ఇవ్వండి ప్రభా.
ప్రభా. దేవానికి వందనాలు స్తుతులు స్తోత్రము నాయన. వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని ప్రభా, రావాల్సిన బిడ్డలు కూడా సకాలం తోడికి రండి నాయన. దేవానికి వందనాలు ప్రభా. ఇదిగో నాయన దేవ ప్రభుత్వాలకు వెళ్తుండగా నాయన, గత వారం నుండి వారం వరకు మా పాపాలు మా దోషాలు అతిక్రమములు దయా కనికరముతో క్షమించగల ప్రభా. మీ శరీరముని రక్తం తీసుకోవడానికి ప్రభా మాకు యోగ్యత దయచేయండి నాయన. మాకు నీ కృపతో నడిపించండి ప్రభా. దేవాన్ని బిడ్డలుగా మమ్మల్ని సంధించినందుకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావం మీరు ఒక్కరే పొందుతామని యేసు నామములో ప్రార్థన పెట్టుకుంటున్నాము తండ్రి. దేవునికి మహిమ కలుగును గాక. చదివిన లేఖన భాగంలో నుంచి 33వ వచనం ధ్యానం చేసుకుందామండి. నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము, ఏ పాపమును నన్ను ఏలనీయకము. ప్రార్థన చేసుకుందాం. దయచేసి కళ్ళు మూసుకున్నట్లయితే. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమమయుడ, కనికర సంపన్నుడు, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, ఇదిగో ప్రభా నీ బంగారు పాదములకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ దినము చూడక అనేక మంది ప్రభా వెళ్ళిపోతున్నారు. మాకైతే నీ కృపను బట్టి ఆరోగ్యమును, బలమును, క్షేమమునిచ్చి నీ మందిర ఆవరణములో ప్రభా కూడుకున్నటకు నీవు ఇచ్చిన భాగ్యమును బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని సజీవులు లెక్కలో ఉంచినందుకు వందనాలయ్యా. ఇదిగో ప్రభా, నేను దాసుడైన నేను అభాగ్యుడును, ఎన్నిక లేని వాడిని, జ్ఞానం లేని వాడిని ప్రభా, తృణీకరింపబడిన వాడిని. యేసయ్యా, నీ పరిశుద్ధమైన రక్తమును మేము ఆశ్రయించున్నాం. నీ రక్తము ద్వారా పాప విమోచన, నీ రక్తము ద్వారా ప్రభా నీతిమంతులుగా తీర్చి తండ్రి యోగ్యమైన పాత్రగా ప్రభు నన్ను నిలవబెట్టుకున్నకు నీ వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇదిగో ప్రభు నన్ను సంపూర్ణంగా మరుగుపరిచి నీ ఆత్మస్వరము మేము వినుటకు సహాయం దయచాను. మా జీవితమును మేము సరిచేసుకున్నట్టుకు కృపను గ్రహించాను. నీ దీవెన దయచేయమని ఇదిగో ప్రభా వాక్యమును అడ్డగిస్తున్న దుష్టుని యేసు నామములో బంధిస్తున్నాం ప్రభా. దేవా నీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఈ వాక్యము వినగలిగే చెవును మా అందరికీ దయచేయమని యేసయ్య నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చదివిన లేఖన భాగమును ఒకసారి మనం చూసుకున్నట్లయితే, ఈ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము, ఏ పాపము నన్ను ఏలనీయకము. మనలో చాలామందికి స్థిరత్వం అనేది ఉండదండి. ఇది సత్యము. దేవుని వాక్యం అంటుంది, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. ఇందులో వ్యత్యాసం లేదు. దైవజనుడని లేదు, విశ్వాసులని లేదు, అవిశ్వాసులని లేదు. అయితే నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఏ పాపమును నన్ను ఏలనీయకము అని వాక్యం సెలవిస్తుంది. మన యొక్క శరీరమే మనకు శత్రువు. తెలుసు కదా విషయం. మనకు శత్రువు బయట నుంచి రాలేదు. ఈ దేహము మనకు శత్రువు. దేవుని వాక్యమే సెలవిస్తుంది, శరీరం ఆత్మకును, ఆత్మ శరీరమును విరోధముగా పనిచేయుచున్నది. మనం ప్రార్థన చేయాలనుకుంటారు. మీరు చాలామంది ఆసక్తి ఉంటుంది, 5 గంటలు లెగిసి నేను ప్రార్థన చేయాలి. దైవజనుడు వాక్యం చెప్పినప్పుడు సాధారణంగా మనలో ఒక ఉద్రిక్తత కలుగుతుంది. ఈసారి తప్పకుండా చేయాలనుకుంటాం. 5 అయిన టైంకి మీరు లెగాలనుకుంటారు, కానీ శరీరం ఉండదా జరా ఇప్పుడేం లెగిస్తావు. చాలామంది శరీరం మాట విని పడుకున్న లేరా? నేనైతే చాలాసార్లు పడుకున్నాను. వాస్తవాలు ఒప్పుకోవాలి. మనం దేవుని సన్నిధానం ఏం ఒప్పుకోవాలి? వాస్తవాలు, నిజాలు. మన దేవుడు ఎటువంటి వాడు? అబద్ధం ఆడుటకు నేను నరుడును కాను అన్నాడు. కనుక మనము స్థిరత్వం కలిగి ఉండాలంటే చాలా ప్రాముఖ్యమైనది. చాలామంది మనుషులు మనం గమనించినట్లయితే కొంత పుష్అప్ ఇవ్వగానే, అంటే మీరు ఎప్పుడైనా గొడవల్లో చూసారా? గొడవలు ఇంట్లోనే కానీ బయట గొడవలు అవుతున్నప్పుడు సాధారణంగా పక్కన రెచ్చగొడుతూ ఉంటారు. చిన్న చిన్న మాటలు చెప్పి నువ్వు వదిరా నువ్వు ఎదిరా అంటే రెచ్చిపోతుంటాడు అనమాట. అటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉంటాం భూమి మీద కదా.
వాడిని ఏమని అవసరం లేదు, జస్ట్ ఇలా గొక్కితే చాలు ఆడిల్లని కుట్టేయడానికి కూడా రెడీ అయిపోతాడు. భార్యాభర్తల మధ్యన కూడా కొంతమంది భర్తలు అలసిపోయి వచ్చినప్పుడు భార్యలు కావాలని మాటలతో అంటారు, అంటే దెబ్బలు కావాలని. సాధారణంగా నేను చూసినప్పుడు చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నాను సార్, కానీ మాటలు మాట్లాడి దెబ్బలు తినే లేడీస్ ఉన్నారు. అయితే ఇప్పుడు మగవారు కూడా తింటున్నారు లేండి, దేవునికి స్తోత్రం. కొన్ని సంఘటనలు అలా జరుగుతున్నాయి, కొన్ని సంఘటనలు ఇలాగా జరుగుతున్నాయి. కనుక ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ వాక్యమును బట్టి మన అడుగులు స్థిరపరచుకోవాలి. అంటే వాక్యము మనల్ని స్థిరపరుస్తుంది అనే సత్యాన్ని మనం గ్రహించాలి. అయితే ఈరోజు వాక్యాంశంలో మనం వెళ్దాం. న్యాయాధిపతులు 13వ అధ్యాయము 25వ వచనమును చూడండి. అందరూ బైబిల్ తెచ్చిన వాళ్ళందరూ మరి పరిశుద్ధ గ్రంథం తెరిచి న్యాయాధిపతులు 13వ అధ్యాయము 25వ వచనం. మరియు యెహోవా ఆత్మ జొర్యాకును ఎస్తాయేలుకును మధ్యనున్న మహేలదానులో అతన్ని రేపుటకు మొదలుపెట్టెను. హల్లెలూయా. ఇతను ఎవరు? మొట్టమొదటిగా ఇతని పేరు ఏం పేరు? సాంసోన్. ఇతను ఒక ప్రదేశంలో ఉంటే దేవుని యొక్క ఆత్మ, యెహోవా ఆత్మ అతన్ని ఏం చేస్తుందట? మహదేనులో అతన్ని రేపుటకు మొదలుపెట్టెను. ఎవరిని రేపడానికి? సాంసోన్ని. బాగా వినండి, చాలా జాగ్రత్తగా వినండి. దేవుని ఆత్మట ఒక మనిషిని రేపుతుంది. ఎవరిని రేపుతుంది? సాంసోన్ అనే మనిషి అక్కడ కూర్చొని విశ్రాంతి చేసుకుంటే యెహోవా ఆత్మ, దేవుని ఆత్మట అతను రేపుట మొదలుపెట్టెను. ఎందుకు రేపుతున్నాడు అంటే, ఆనాడు ఫిలిస్తీయుల చేతిలో ఇజ్రాయేలు వారు బానిసత్వంగా, మీ అందరికీ తెలుసు, ఐగుప్తు నుండి ఇజ్రాయేల్ని తీసుకొచ్చినప్పుడు దేవుని ప్రజలు తప్పు చేసినప్పుడు ఒక్కోసారి రాజులకి అన్యులకి దేవుడు ఏం చేసేవాడు? ఇజ్రాయేల్ని అప్పగించేవాడు ప్రజల్ని కదా. మరి ఐగుప్తులోని ఇజ్రాయేల్ ప్రజలు బానిసత్వం ఉన్నారు కదా, అలాగే ఒక్కోసారి దేవుని ప్రజలు తప్పు చేసినప్పుడు దానికి పనిష్మెంట్గా ఏం చేసేవాడు? వేరే ఒకరి చేతికి అప్పగించేవాడు. ప్రతిసారి ఒక నాయకుడిని లేపేవాడు. మీరు బైబిల్ చదవండి ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా, అది చదవలేరు కానీ చెప్తున్నప్పుడు మీకు చాలా సందర్భాలు ఉంటాయి. ప్రతిసారి ఒక నాయకుడిని లేపేవాడు. ఐగుప్తులో మోషేని లేపాడు. ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజల నుంచి ఆ బానిసత్వం నుంచి విడుదల పొందడానికి సాంసోన్ని దేవుడు రేపుతున్నాడు. ఈ సాంసోన్ ఎటువంటి వాడు అంటే, దేవుని కృప పొందినవాడు, దేవుని అభిషేకం కలిగినవాడు. అర్థమవుతుందా? దావీదుని మీరు గమనిస్తే సమూయేలు వచ్చి అభిషేకించాడు, కానీ సాంసోన్ అటువంటి వాడు కాదు. తన పుట్టికే అభిషేకం కలిగిన వాడు, నాజీరు చేయబడిన వాడని ఉంటుంది. దేవునికి మహిమ. పుట్టుకతోనే పరిశుద్ధాత్మ అభిషేకం కలిగిన వాడు సాంసోన్. తన తలకు నాజీరు చేయకూడదని చెప్పి దేవుడు ఏం చేస్తాడంటే, వాడు పుట్టుకతోనే సాంసోన్ జీవితంలో ఆత్మ అభిషేకం కలిగిన వాడు. అతని గురించి అతని తల్లిదండ్రులకు పెద్దగా తెలియదు. అయితే క్లుప్తంగా చెప్తున్నాను, దేవుని ఆత్మ ఇక్కడ వాడిని రేపుతున్నాడట. ఎందుకు రేపుతున్నాడంటే మీరు చూడండి, ఈ 14వ వచనంలో నేను చదువుతాను. సాంసోను తిమ్నాతునికి వెళ్ళి తిమ్నాతులో ఫిలిస్తీయుల కుమార్తెలో ఒకతిని చూచెను. అతడు తిరిగి వచ్చి తిమ్నాతులో ఫిలిస్తీయుల కుమార్తెలో ఒకతిని చూచి తిని, మీరు ఆమెను నాకిచ్చి పెళ్లి చేయవలనని తన తల్లిదండ్రులతో అనగా, ఏం చెప్పాడు? ఇజ్రాయేల్ ప్రజలు సాంసోను ఎక్కడికి వెళ్ళాడట? ఫిలిస్తీయులు అంటే అప్పుడు యజమానులు, అంతే కదా. వీళ్ళు బానిసత్వంలో ఉన్నారంటే యజమాని యొక్క పిల్లల్ని లవ్ చేసాడు అనమాట. ఏమంటున్నాడు మన భాషలో చెప్పాలంటే, ఆమె నేను పెళ్లి చేసుకుంటాను, మీరు వెళ్ళి వాళ్ళతో మాట్లాడండి అని వాళ్ళ తల్లిదండ్రులతో చెప్తున్నాడు. ఎగ్జాంపుల్గా చూసుకుంటే
మన స్థాయి ఏంటి, వాళ్ళ స్థాయి ఏంటి సాధారణంగా అంటారు. నువ్వు ఒక దగ్గర పని చేస్తున్నావు, వాళ్ళ పిల్లల్ని పెళ్లి చేసుకుంటానంటే వాడు ఊరుకుంటాడా? ఏమొస్తాడు? బియ్యానికి వెళ్తే కయ్యం జరుగుతుంది అక్కడ సాధారణంగా. కానీ ఇక్కడ కయ్యానికి కాలు దూస్తున్నాడు ఎవరు? సాంసను. ఎందుకు? ఇక్కడ చూడండి 3వ వచనంలో, వారు నీ స్వజనుల కుమార్తెల్లోనే కానీ నా జనుల్లోనే కానీ స్త్రీ లేదనుకుని సున్నత పొందని ఫిలిస్తీన్ల నుండి కన్యకుని తెచ్చుకుంటూ వెలుచున్నావా అని అతను అడిగిరి. అందుకు సాంసోను, ఆమె నాకు ఇష్టమైనది కనుక ఆమెను నా కొరకు తెప్పించమని తన తండ్రితో చెప్పాను. హల్లెలూయా. సాంసన్ అంటున్నాడు ఇక్కడ, నాకు ఇష్టమైంది. ఒక్కోసారి మనకి ఇష్టమైనవి మనల్ని బలి తీసుకుంటే తెలుసా? చాలామంది నా ఇష్టం నా లైఫ్ అనుకున్నలు జీవితాలు నాశనం అయిపోతున్నాయి. సాంసోను తల్లిదండ్రుల మాట వినలేదు, అయినా ఏమంటున్నాడు? నాకు ఇష్టమైంది కనుక మీరు వెళ్ళి మాట్లాడండి. ఎవరితో మాట్లాడుతున్నాడు? తల్లిదండ్రులతో. తల్లిదండ్రులు అంటున్నారు, ఒరే మన జనాలు లేరా, మన యొక్క పరిస్థితులు ఇవి, బోల్డ్ మంది ఉన్నారు, ఆ ఫిలిస్తీన్తో మనకెందుకు, ఆ సున్నత లేని వారితో మనకెందుకు అంటే, ఈ కార్యం జరగడానికి ఎవరు రేపుతున్నారట? ముందరే చెప్పుకున్నాం, యెహోవా ఆత్మ అతన్ని రేపెను. ఎందుకు అంటే ఈ 4వ వచనం చూడండి, ఆయన లేఖనం సెలవిస్తుంది. అయితే ఫిలిస్తీయులకు ఏమైనాను చేయుటకై యెహోవా చేత అతడు రేపబడినన్న మాట అతని తల్లిదండ్రులు తెలుసుకొనలేదు. హల్లెలూయా. ఫిలిస్తీయులకి ఇజ్రాయెల్కి గొడవ రావాలంటే ఏం చేయాలి? ఇది నాంది. కయ్యం రావాలంటే, గొడవ జరగాలంటే వీళ్ళు వెళ్ళి వియ్యాన్ని మాట్లాడుకోమంటున్నాడు. కానీ ఇది అంతా ఎవరు చేస్తున్నారట? వారి తల్లిదండ్రులు తెలియట్లేదు. చూడండి, యెహోవా చేత అతడు రేపబడనన్న మాట అతని తల్లిదండ్రులు తెలుసుకొనలేదు. కార్యం జరుగుతుంది ఎవరి దగ్గర నుంచి రేపబడుతున్నాడు అంటే దేవుని చేత. ఎవరితో యుద్ధానికి వెళ్ళమని? ఫిలిస్తీయులతో. యుద్ధానికి వెళ్ళాలంటే అక్కడ వియ్యానికి అడిగితే కయ్యం జరుగుతుందని ఆయనకు తెలుసు కనుక, వారు ఒప్పుకోరు కనుక వాళ్ళు ఏం చేస్తున్నారు? యుద్ధానికి వెళ్తున్నారు. అలాగే మన పిల్లల పట్ల మనకు పూర్తిగా తెలీదు. సాంసన్ గురించి వారి తల్లిదండ్రులకు పూర్తిగా తెలీదు. వీడేట్రా బాబు అడ్డం అంటే అడ్డం అంటున్నాడు, వీడు ఎందుకు ఇలా చేస్తున్నాడు అని మనసులో బాధపడవచ్చు. కానీ ఎవరి ద్వారా చేస్తున్నాడు? దేవుని ద్వారా చేస్తున్నాడు. హల్లెలూయా. ఈ జాబితాలో మనం చూసుకున్నట్లయితే దావీదు అంతే, యోసేపు కూడా అంతే. యోసేపు కళ్ళకు అన్నాడు, తల్లిదండ్రులు నమస్కారం పెడతారు, సూర్యచంద్రులు నమస్కారం పెడతారు, నక్షత్రాలు నమస్కారం పెడతాయి అంటే అన్నదమ్ములు ఏం చేసుకున్నారు? పగన పెంచుకున్నారు. పగన పెంచుకొని, కానీ ఇది చెప్పింది జరిగిందా జరగలేదా? దేవుడు ఇచ్చాడంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే సాంసోను రేపబడ్డాడు ఫిలిస్తీయులకి యుద్ధం చేయడానికి, వారికి నష్టం కలిగించడానికి. అదేవిధంగా ఇజ్రాయేల్ యొక్క ప్రజలు విమోచన కొరకు ఈ యొక్క సాంసన్ ఏం చేశాడు? ఫిలిస్తీయులతో యుద్ధం చేశాడు. అది బాగానే ఉంది. సాంసన్ గురించి మనకి ఎందుకన్నయ్యా, మన గురించి మనం చూసుకుందాం అనేది కూడా ప్రధానమైనదే కదా. సాంసన్ జయించాడు, యుద్ధాలు చేశాడు, చాలా కార్యాలు దేవుడి పట్ల కార్యాలు జరిగించాడు. 300 నక్కలను పట్టుకొని ఇంచుమించు వాడి తోకలకి నిప్పంటించిన గనుడు. మనం ఒక్క నక్క చూస్తేనే చాలా దూరం పారిపోతాం. నిజమా కాదా? ధైర్యంగా నిలబడతారు ఎవరైనా? ఎవరు నిలబడరు. ఎందుకంటే నక్కను మనం సరిగ్గా చూడం, టౌన్లో ఉంటాం. కానీ మా అచ్యుతాపురం సైడ్ వచ్చినప్పుడు నక్కలు కనిపించే భయం వేసింది, నాకే భయం వేసింది. అలాంటిది 300 నక్కల్ని పట్టుకోవడం అంటే మాట నిప్పంటించడం. యెహోవా ఆత్మ అతని చేత రేపబడినోట. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఈ అంచె దినాల్లో మనల్ని ఎవరు రేపుతున్నారు? ఇది చాలా విషయం. మనం రేపట్లేదా? ఏదైనా చిన్న సమస్య వచ్చినప్పుడు ఇంట్లో ఒకడు రేపుతున్నాడు మనల్ని. బయటికి వెళ్ళినప్పుడు మనం ఎవరి చేత రేపబడుతున్నాం? సాంసోను యెహోవా చేత రేపబడుతున్నాడు. ఫిలిప్పు పరిశుద్ధాత్మ చేత రేపబడ్డాడు. రేపడం లేదా? పరిశుద్ధాత్మ దేవుడు
పిలుపు పనిచేసుకుంటుంటే నపుంసకుడు యెషయా గ్రంథం చదువుతుంటే మీ అందరికి గుర్తుందా లేదా? చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పిలుపుని రేపుతాడు, నువ్వు వెళ్ళు. అతనికి అర్థం కావట్లేదట. రథం మీద వెళ్ళిపోతున్న పిలుపు ఆ యొక్క పేరు నపుంసకుడైన ఆ వ్యక్తిని కలుసుకోవడానికి ఈ పిలుపు రథం కన్నా ఫాస్ట్గా పరిగెత్తాడు. ఎలా పరిగెత్తాడు? అవన్నీ ఎలా జరుగుతాయి? దేవుని ఆత్మచేత రాపబడినప్పుడు ఆ వ్యక్తి అతన్ని ఎదుర్కొని ఉంటుంది. దేవునికి మహిమ, హల్లెలూయా. అర్థమవుతుంది కదా నేను చెప్పింది అందరికీ? అందరు ఇక్కడ ఉన్నారు కదా. ఇప్పుడు మనం ఎవరి చేత రాపబడుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఎఫెసీ పత్రిక తిరగేయండి, 6వ అధ్యాయము 11వ వచనం చూడండి. అక్కడ పరిశుద్ధ గ్రంథంలో దేవుని లేఖనం సెలవిస్తుంది. 6:11 మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ. దేవునికి మహిమ, హల్లెలూయా. ఇదంతా మీరు చదువుకోండి 18 దాకా. నేను చెప్తాను. రాపడం అంటే ఏంటంటే, ఎగ్జాంపుల్ మీకు ఉగ్రవాదం తెలుసారా? నక్సలైట్లు, ఉగ్రవాదం, ఈ మాటలు మనం వింటూ ఉంటాం. ఉగ్రవాదం యొక్క స్పీచ్ మీరు విన్నారనుకోండి, మీరు ఏమవుతారో తెలుసా? ఆ మాటల యొక్క ప్రభావితం మనలోకి వెళ్ళి, అన్న నీకోసం ఏదైనా చేసేద్దానన్న అంటాం. నిజం, నువ్వు చచ్చిపోవడానికి వెళ్ళిపోతావు. ఈరోజు ఉగ్రవాదంలో చాలామంది మానవ బాంబు వేసుకొని చచ్చిపోవడానికి గల కారణం ఏంటనుకున్నావు? వారిని అలాగ రేపుతారనమాట, ట్రైనింగ్ ఇస్తారు, వారు ఏదైనా చేసేస్తారు. అలాగే నక్సలిజం, ఇది కూడా అంతే. నేను చదువుకున్న రోజుల్లోనే శ్రీకాకుళం దగ్గర ఒక మీటింగ్ ఏర్పడింది, ఎర్రజెండా మీటింగ్ అని. నేను వెళ్తే దానికి ఇన్ఫ్లుయెన్స్ అవుతాం అనమాట ఆటోమేటిక్గా. అందులోకి వెళ్ళాడు, ఎవడు చెప్పిన మాట విండో, అంత ప్రభావితం. కనుక ఈ ఉగ్రవాదాలు ఇవన్నీ ఏమి రేపుతాయి? అందరికి క్షేమాన్ని రేపుతాయా? పగను రేపుతాయి, కక్షను రేపుతాయి. వాడు పగతో నిండి ఉంటాడనమాట, ఏదైనా చేయడానికి వెనకాడేవారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలామంది భార్యాభర్తల మధ్య కూడా కోపం. కొంతమంది చూడండి, సాధారణంగా అతను కోపం వస్తాడు, మనిషి కాదండి బాబు అంటారు. అంటారా అనరా? వాడు కోపం వచ్చిందంటే ఎప్పటి మాట వినండి, వాడు ఏం చేస్తాడో కోపంలో వాడికి తెలీదు. ఇటువంటి మాటలు మనం వింటూ ఉంటాం. ఎందుకంటే వాడు కోపము చేత రాపబడుతున్నాడు. అలాగే కొంతమంది స్పష్టంగా చెప్పాలంటే ముసలివారి నుంచి 5th స్టాండర్డ్ దాకా అందరూ శరీర ఇచ్చలతో రేపబడుతున్నారు. తెలుసా అది? వరల్డ్ వైడ్ సర్వేలో చూసినట్టయితే లైంగిక ఇచ్చల అంటే కామంతో రేపబడుతున్నారు. మీ అందరికీ తెలియంది కాదు ఇది కదా, తెలిసిందే. వాస్తవాలు ఇవన్నీ. ఈరోజు అరచేతిలో సెల్ ఫోన్ వస్తే ఎక్కడికో వెళ్ళవసరం లేదు. కొంతమంది మేము ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు అయితే కంప్యూటర్లో ఇప్పుడు బ్లూ ఫిల్మ్స్ చేతిలోకి వచ్చేసాయి. దేని చేత మనం రేపబడుతున్నాం? కొంతమంది కామవాంఛలు తీసుకోవడానికి రేపబడుతూ ఉంటారట. కొంతమంది మైండ్ సెట్ వారి స్టేటస్లో తెలిసిపోతుంది. తెలుసా? మనం ఎవరికైనా మెసేజ్ చెప్పాలనుకో, ఇప్పుడు దినాల్లో చూస్తున్నాను, మెసేజ్ చెప్పాలనుకో నోటితో చెప్పవసరం లేదు, వాడు వాట్సాప్ స్టేటస్ చూస్తే చాలు. ప్రేమ మెసేజ్ అంటే వాడికి తెలియాలన్నమాట, నేను నీకోసం వెయిట్ చేస్తున్నానని. పోనీ ఈ పిల్ల కానీ పిల్లడు కానీ ఆ ఒక్కరిదానికి తెలిస్తే బాగుండు, అందరికీ తెలుస్తుంది. విచిత్రం ఏంటంటే రెచ్చగొట్టే మెసేజ్లు రేపుతున్నారు. ఎవరిని రేపుతున్నారంటే శరీర కార్యములు. అందుకే ముందుగా చెప్పాను మీకు, శరీరానికి ఆత్మకి
ఆత్మ శరీరానికి విరోధముగా పనిచేస్తుంది. దేవుని వాక్యం సెలవిస్తుంది. మనము దేని చేత రేపబడుతున్నాం? ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. శరీరేచ్ఛలు నెరవేర్చుకోవడానికి రేపబడుతున్నామా? ఇంటర్నెట్ ద్వారా అశ్లీల చిత్రాలకు రేపబడుతున్నామా? కొన్ని పరిస్థితులు అయితే పుస్తకాలు చదవడానికి రేపబడుతున్నామా? దేనికి రేపబడుతున్నాము? ఏ విధంగా జీవన విధానం కొనసాగిస్తున్నామనే విషయాల్లో యవ్వనస్తులు చాలా జాగ్రత్త పడాలి. దేవుడు చూస్తూ ఉంటాడు. ఇప్పుడు మనుషులను చూసే రోజులు పోయే. ఒకప్పుడు మనుషులు చూస్తే సినిమాకి వెళ్తున్నాడు, చెడు సినిమాలకు వెళ్తున్నాడు, అయ్యో అనే లేదు. ఇప్పుడు అరచేతిలోకి అపవాది ఏం చేశాడు? అరచేతిలోకి తీసుకొచ్చాడు. నువ్వు తండ్రిని మోసం చేయొచ్చు, తల్లిని మోసం చేయొచ్చు అనుకుంటున్నావేమో. నిన్ను నీవే మోసం చేసుకునే భ్రమలో ఈరోజు జీవన విధానం కొనసాగుతుందనే సత్యాన్ని గ్రహించాలి. దేవునికి స్తోత్రం. కనుక ఎవరిని వదలట్లేదు. చంటి పిల్లల దగ్గర నుంచి వృద్ధుడు దాకా. పేపర్ ఇప్పితే వృద్ధుడు 60 ఏళ్ళ బామ్మను కూడా విడిచిపెట్టట్లేదట. పేపర్లో కొన్ని సంఘటనలు చదువుతున్నప్పుడు చాలా బాధేస్తుంది. అంటే అపవాది యొక్క బాణం ఎలాగేస్తుందంటే రెచ్చగొడుతున్నాడు, రేపుతున్నాడు. వారా వీరా అనే తేడా లేదు. అక్రమ సంబంధాలతో అక్రమమైన క్రియలు చేస్తూ భార్య భర్తలను చంపడం, భర్త భార్యలను చంపడం న్యూస్ విప్పితే ఇదే. అపవాది ఏం చేస్తున్నాడు? చాలా కుయుక్తిగా. ఒకప్పుడు క్రైస్తవునికి శ్రమలు పెట్టేవాడమ్మా, ఇప్పుడు శ్రమలు లేవు. ఒకప్పుడు ఇబ్బందులు పెట్టేవాడు, ఇప్పుడు ఇబ్బందులు లేవు. సుఖానుభవం ఇచ్చి దేవునికి దూరంగా చేస్తున్నాడు. హల్లెలూయా. చర్చికి రావాలంటే ప్రాబ్లంగా ఫీల్ అవుతాం, కానీ మనము వేరే ఎక్కడికైనా వెళ్ళాలంటే మనం ప్రాబ్లంగా ఫీల్ అవుతామా? ఫీల్ అవ్వం. కనుక అన్ని విషయాల్లో మనం జాగ్రత్త కలిగి ఉండాలి. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. సాంసోను కూడా దేవుని ఆత్మచేత రేపబడినప్పుడు ఫిలిస్తీయులతో యుద్ధం చేసి దేవుని నామానికి మహిమ తెచ్చాడు. దేవుని ఆత్మచేత రేపబడలేని దినాలు ఎవరి చేత రేపబడ్డాడు? దురాత్మ చేత రేపబడినప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? డెలీలా దగ్గరికి వెళ్ళిపోయాడు. 2 విషయాలండి ఒక మనిషి జీవితంలో ఇద్దరు రేపుతారు. ఒకటి దేవుని ఆత్మ రేపుతుంది, 2 దురాత్మ కూడా రేపుతుంది. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు దురాత్మ మాట్లాడుతుంది మీతోనే. పర్లేదులే, ఎవరున్నారు, చూడు పర్లేదు, ఎవరు చూస్తున్నారు ఇక్కడ అంటే మన సెల్ ఫోన్ అప్పుడు దాకా దేవుని మాట్లాడితే వెంటనే ఏమంటుంది సార్, ఆ హీరోయిన్ ఇది అంటే అదేటో అని చూసి మొదలెట్టి ఇక్కడ నొక్కి ఎక్కడికో వెళ్ళిపోతాడు. ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. మగవారికే కాదు, ఆడవాళ్ళు కూడా. దీంట్లో వ్యత్యాసం లేదు. ఇంటర్నెట్కి మగవాళ్ళు చూస్తున్నారు, ఆడవాళ్ళు చూస్తున్నారని తెలియదు. ఇప్పుడు అందరూ ఒకలాగే తయారయ్యారు. కనుక పిల్లల విషయంలో, యవ్వనస్తుల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి. తల్లిదండ్రులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పెద్దలైన వారు కూడా, గనులైన వారు కూడా చాలామంది ఈ యొక్క ఫోన్ ద్వారా పాతాళానికి వెళ్ళిపోయిన వారు ఉన్నారు. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన కృపామయుడు కనుక ఈ యొక్క పాప శరీరమును బట్టి మనం ఒక్కోసారి దిగజారిపోవచ్చు. దేవుని వాక్యం సెలవిస్తుంది, యెరూషలేము నుంచి యెరికోకి వెళ్ళాడట. యెరూషలేములో ఉన్నప్పుడు వాడు గొప్పవాడే, కానీ యెరికోకి దిగజారిపోయిన పరిస్థితులు కూడా ఒక్కోసారి భక్తి జీవితంలో రాక తప్పదు. ఎవడు నీతిమంతుడు కాదు. భక్తి జీవితంలో మనం ప్రవేశించినప్పుడు ఒక్కోసారి అప్ అండ్ డౌన్స్ అవ్వచ్చు. అయినా మన యేసయ్య ఎటువంటి వాడట? మంచి సమరయుడట. ఒక్కోసారి మనకు దెబ్బలు తగులుతాయి. ఎందుకు తగిలాయి అని మనం ఆలోచించాం. అయ్యో నాకు ఏటి శ్రమ వచ్చిందంటే, ఆయన నీ గాయాన్ని కడతాడు, ఆయన నూనె పోస్తాడు, ఆయన ద్రాక్షారసంతో కట్టుకడతాడట. నూనె అంటే పరిశుద్ధాత్మ దేవుడు, ద్రాక్షారసం అంటే ఆయన పరిశుద్ధమైన రక్తంతో నేను కడుగుతాడు. దేవునికి మహిమ, హల్లెలూయా. కనుక దేవుని ఆత్మచేత మనము నడిపింపబడుతున్నామా, దురాత్మ చేత మనము నడిపింపబడుతున్నామా అనేది మన విషయంలో మనం ఎలా ఉండాలంటే జాగ్రత్త కలిగి ఉండాలి. కనుక
సాంసోను జీవితంలో చూస్తే శరీరేచ్ఛలు నెరవేర్చుకోవడానికి ఢిల్లీలో దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం జరిగింది? 2 కళ్ళు పోగొట్టుకున్నాడు. పనిష్మెంట్ కంపల్సరీగా ఉంటుంది. దేవుని దృష్టిలో నేను కూడా, మీరు కూడా ఎవరైనా తప్పు చేసినప్పుడు ఆ తప్పుకు ఇప్పుడు రియలైజేషన్ ఉంది. దేవుని దగ్గరికి వచ్చి, ప్రభువా నన్ను క్షమించి, నేను చూడరాని దృశ్యములు నా కళ్ళతో చూసి నీకు విరోధముగా నేను పాపం చేశానేమో, వెళ్ళకూడని ప్రదేశాలకు నేను వెళ్ళి నీకు విరోధంగా నేను పాపం చేశాను. ఆ పాప ప్రక్షాళన అనేది ఈ అంచు దినాల్లో చాలామందికి లేదు. దేవుని మందిరానికి వచ్చి ఏదో పాస్టర్ గారికి ఒకసారి కనిపించి, దేవుడికి ఒకసారి కనిపించి, ఒక బాయ్ చెప్పేసి వెళ్ళిపోతే నేను హ్యాపీ. ఇది నేను పరలోకానికి తీసుకెళ్దు, ఖచ్చితంగా తీసుకెళ్దు. నిర్మోహమాటంగా నేను చెప్తాను, ఎంతమంది వచ్చినా పర్లేదు, కానీ ఈ భక్తి మన పరలోకానికి తీసుకెళ్దు. తప్పు చెయ్యుడు అనే వ్యక్తి లేడు, కానీ తప్పుని సరిదిద్దుకొని మరలా నిలవబడగలే సామర్థ్యం మనకు దేవుడు ఇచ్చాడు. చంటి పిల్లడు పుట్టాడండి, పుట్టినట్టు నడిచేయగలడా? నడుస్తాడు, పరిగెడతాడు, నడుస్తాడు, పడిపోతాడు, నడుస్తాడు, లేపుతాడు. మనం కూడా దేవుని దృష్టిలో అటువంటి వారమే. మనం అందరూ అంత పర్ఫెక్ట్గా స్థిరపరిచేయడానికి మనం అంత స్థిరులం కాదు. దేవుని ఆత్మ, కీర్తన గ్రంథం మొట్టమొదటిగా చదివించాను, మనం స్థిరత్వం కలిగి ఉండాలంటే దేవుని ఆత్మ చేత మనం నింపబడినప్పుడే మనము స్థిరత్వం కలిగి ఉంటాం. అందరూ అస్థిరులే, ఎవరూ గొప్పవారు కాదు, కానీ నువ్వు ఆశ్రయించిన వాని యొక్క గుణాతిశయములు ప్రచురము చేయ నిమిత్తం మనం ఇక్కడ భూమి మీద నివసిస్తున్నామనే సత్యాన్ని గ్రహించాలి. నిన్ను ఎవరు రేపుతున్నారు? దేవుని ఆత్మ రేపుతూ ఉంటుంది. అక్కడ మంగళవారం ప్రార్థన అవుతుంది, వెళ్ళాలి అని. మనం ఏం చేస్తామంటే, అవుతుందిలే ఇక్కడ సీరియల్ మిస్ అయిపోతుంది, అవుతుందిలే ఇక్కడ నాకు పని మిస్ అయిపోతుంది, అవుతుందిలే ఇక్కడ నాకు డబ్బులు మిస్ అయిపోతున్నాయి, అవుతుందిలే నాకు ఇంట్లో కార్యక్రమాలు మిస్ అయిపోతున్నాయి అంటే మనం దేనికి చేత రేపబడుతున్నామో ఆ పనే చేస్తాము, అంతే కదా. దేని చేత మనం దేవుని ఆరాధన అక్కడ జరుగుతుంది, 1 గంట సేపు నా కుటుంబం కొరకు నేను ప్రార్థన చేయాలి. మీరు ఇప్పుడు కూడుకున్నారు, మనం ప్రార్థన చేయగలమా? ఇది ప్రార్థించే సమయం కాదు. ప్రభువాలు తీసుకుని దేవుని వాక్యం చెప్పి ఆరాధన క్రమము. అయితే ప్రార్థించే సమయంలో నేను ప్రార్థనలో పాల్గొంటున్నానా? నా భక్తి జీవితం నేను కొనసాగిస్తున్నానా? నా కుటుంబ క్షేమాన్ని నేను కోరుకుంటున్నానా? ఇవన్నీ నువ్వు దేని చేత రాబడుతున్నావు అనేది ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అపవాది ఏ విధంగా లాక్కుంటాడట, ఏ విధంగా సంబరపడతాడు తెలుసా? హబక్కు గ్రంథం తీయండి ఒకసారి, ముగించుకుందాం. హబక్కు గ్రంథంలో 1వ అధ్యాయము. ఇక్కడ ప్రవక్త, ఒక దైవజనుడు ఎంత బాధపడతాడో ఇక్కడ ఉంటుంది. నేను చదువుతాను, 14 నుంచి చదువుతాను. ఏలిక లేని చేపలతోనూ ప్రాకు పురుగులతోనూ నీవు నరులను సమానులుగా చేసేదివి. వాడు గాలమ వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు, ఉరులు ఒగ్గి చిక్కించుకొనిచున్నాడు. వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూసారా, దేవుని లేఖనం సెలవిస్తుంది. సాతాను మనకు దేనికి రేపుతున్నాడు తెలుసా? మనల్ని దేవునికి వ్యతిరేకమైన పాపాలను చేయడానికి, పనికిమాలిన పనులు చేయడానికి దేవుడు, సాతాను ఏం చేస్తున్నాడు? మనల్ని రేపుతూ ఉంటాడు. కనుక ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుందట, మానవులందరినీ ఏం చేస్తున్నాడు? వల్ల పడిపోయిన కొంతమంది అయితే టార్గెట్ పెట్టి లాగేసేవాడు, కొంతమంది గుచ్చి లాగుతున్నాడట. కింద చూడండి. కావున 17వ వచనంలో, మంచి భాగమును పుష్టినిచ్చే భోజనమును తనకు కలుగుచున్న పనివాడు తన వలకు బలులర్పించుచున్నాడు, తన ఉరులకు ధూపం వేయుచున్నాడు. వాడు ఎల్లప్పుడూ తన వలలో నుండి దిమ్మరించుచుండవలెన, ఎప్పటికీ మానకుండా వాడు జనములను హతము చేయుచుండవలెన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చేస్తున్నాడు? లాక్కుంటూ వెళ్ళిపోతుండట. ఎవరిని? లోకం ఎలాగ వెళ్ళిపోతుంది? గుచ్చిలాగేది ఎవడన్నా తెలుసా? క్రైస్తవులనే. క్రైస్తవుల్లో కూడా అవిశ్వాసులుగా వాడు తయారు చేస్తూ ఉన్నాడు. అంటే ప్రార్థన అంటే ఆసక్తి లేనివారు, దేవుని సన్నిధి అంటే భయం లేనివారు,
అంటే ఏదో వెళ్ళాంలే అని. భక్తి ప్రదర్శన అనేది ఏదో వెళ్ళాంలే, ఆ టైంకి వెళ్ళిపోతే చాలు అనుకున్నవారు వీరందరూ దేవుని రాజ్యానికి అంత త్వరగా చేరలేరండి. ఇది వాస్తవం. ఎందుకంటే ఆయన వాక్యం సెలవిస్తుంది, ఇరుకు మార్గమున అనేక మంది పోరాడుతారట, అయినా వారి వల్ల కాదు. నువ్వు పోరాడగలుగుతున్నావా? మనం ఒక్క మాట అండి, మనము పోరాడుతున్నామా? నిద్ర నుంచి పోరాడుతున్నామా? దేవుని మందిరానికి రావడానికి పోరాడుతున్నామా? భక్తిలో పోరాడుతున్నావా? మీకు మీరే ప్రశ్న వేసుకోండి. నేను ఎవరిని అడగను. మీ అంతరాత్మలో పరిశుద్ధాత్మ దేవుడు మీకు బయలుపరుస్తాడు. నేను ఏ నిమిత్తం పోరాడుతున్నానో, ఎంతవరకు పోరాడుతున్నానో, ఆ పోరాటంలో నేను గెలిచానా ఓడిపోయానా, మన రిజల్ట్ మనకే తెలుస్తుంది. నువ్వు పరలోకానికి వెళ్తావో లేదంటే దైవజనులు సాధారణంగా చెప్తారు, అమ్మ దేవుని నమ్ముకొని పరలోకం వెళ్తారు, కానీ దేవుని వాక్యం అలా చెప్పదు. దేవుని వాక్యం ఏం సెలవుతుంది? అనేక మంది ప్రవేశింప పోరాడుతారట, అయినా వారి వల్ల కాదంటుంది. ఇలాగ చెప్తే కొంతమంది అంటే ఇదేంటి ఇలా చెప్తున్నారు అనుకోకండి, కానీ ఇది వాస్తవం. దేవుని ఆత్మచేత మనం నింపబడినప్పుడు మనం పరిగెడతాం, రేపబడతాం. యుద్ధాలు చేసేవారు. అబ్రహాము దేవుడు రాబడికి ఎలా పరిగెత్తాడు అంతే. 18వ అధ్యాయం ఆదికాండంలో చారాను తొందర పెట్టాడు. ఈరోజు ఆదివారం ఆ తొందర ఎవరికి ఉంది? దేవుని సన్నిధి ఉంది, ఆయన మహిమతో ఉంది అక్కడ. నేను వెళ్ళి ఆయన మహిమలో పాలు పంపులు పొందాలని ఎంతమందికి ఉంది? పరిగెడుతున్నావా? అవుతుందిలే, ప్రార్థన అవుతుంది, పాటలు అవుతాయి, తర్వాత వెళ్తాంలే అంటే మనం దేని చేత రేపబట్టలేదు? చెప్పాలి, మనకు ఆన్సర్ వచ్చింది. ఆత్మచేత రేపబడట్లేదు మనం. దేవుని పిల్లలమే, కానీ దేవుని ఆత్మచేత రేపబడలేదు దేవుని పిల్లలం. మనం ఉదాహరణ చెప్పుకోవాలంటే అది నువ్వైనా అవ్వచ్చు, నేనైనా అవ్వచ్చు. ఎందరైతే దేవుని ఆత్మచేత నడిపింపబడతారో వారు దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు అనబడతారట. దేవునికి గట్టిగా చెప్పండి కూడా, దేవుని మహింపడతాం. కనుక ఆత్మ సంబంధిగా ఉండడానికి మీరు ప్రయత్నించాలి. చాలామంది గలతీయులు రాసిన పత్రికలో దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆత్మానుసారులుగా మీరు ప్రారంభమయ్యి శరీరానుసారులుగా పరిపూర్ణులు అవుతారట. ఏంటి? పరిపూర్ణులు అవుతారు. ఎవరి ద్వారా? శరీరానుసారంగా. స్టార్టింగ్లో ఆత్మానుసారుడు ఎలా ఉంటాడు తెలుసా? ఒక్క ప్రార్థన మిస్ అయితే ఒక్క ప్రార్థన మిస్ అవుతాడు. వాడికి ఏమీ లేనప్పుడు దేవుణ్ణి పట్టుకొని ఎలా ఉంటాడు? ప్రభువా నీవుంటే నాకు చాలా యేసయ్యా అంటాడు. తర్వాత నేను ఉంటాను యేసయ్య ఇంటి దగ్గర అంటాడు. అంతే, అది ఇది వాస్తవం. దేవుడిని అభివృద్ధి పరిచిన కొలది నువ్వు దేవునికి దూరం అయిపోయే పరిస్థితులు. అందుకే ఆనాడు అపోస్తులు దేవుని నుండి కోరుకున్నది, ప్రభువా నీ ఆత్మ నడిపింపు మాకు కావాలి ప్రభువా అనుకున్నారు. ఈనాడు అపోస్తులు కార్లు మేడలో ఉండొచ్చు, అది ఉండకూడదని కాదంటలేదు, కానీ ఆనాడు అపోస్తుల దగ్గర మా దగ్గర వెండి బంగారు కూడా మా వద్ద లేవు, కానీ వెండి బంగారాలు వాళ్ళ దగ్గర లేవట, కానీ ఆయన ఇచ్చే కృపా వరాల దగ్గర ఉన్నాయి. దేవునికి మహిమ. ఈరోజు విశ్వాసులుగా మనము దేవుని నుండి ఏ విధంగా రాపబడుతున్నాం? దేవుని మందిరం పట్ల రాపబడుతున్నామా? లేకపోతే నీ సహోదరుడు మందిరానికి రావట్లేదు, పక్కనే ఉంటాడు పక్కింటోడికి, మనం ఎప్పుడైనా చెప్పి మందిరానికి రా, దేవుని సన్నిధిలో ప్రార్థన అవుతున్నా, వాడు నువ్వు రేపగలుగుతున్నావా? పక్కింట్లో ఏదైనా ఆఫర్ వచ్చిందంటే డీమార్ట్లో ఆఫర్ పెట్టారు, వదినా మాట్లాడవా? 60% ఆఫర్ అట, బంగారం ఆఫర్ పెట్టారు అక్కడ. త్వరగా ఇంకా ఆఫర్ మిస్ అయిపోతే వెళ్ళిపోతుంది. రేపుతారా లేదా? మన బంధువుల్లో చాలామంది ఏదైనా ఆఫర్ వచ్చిందనుకో, ఇప్పుడు అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఆఫర్ వచ్చింది తెలుసా, రేపుతాం, పక్కడికి చెప్తాం, కానీ దేవుని సన్నిధానంలో ప్రార్థన అవుతుంది. ఎందుకంటే మనలో అది లేదు. ఇది వాస్తవం. పేతురు గారు అలా కాదట. పేతురు గారు చూడండి, ఆఖరికి ముగించుకుందాం. 2 పేతురు 1వ అధ్యాయము 14-15 వచనాలు చూద్దాం. 1వ అధ్యాయంలో చూడండి, 13-14 చదువుతాం. మన ప్రభువైన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చినని ఎరిగి
గుడారం అంటే ఇల్లు కాదండి. గుడారమును త్వరగా విడిచిపెట్టవలసిన వచ్చి ఎరిగి, నేను ఈ గుడారంలో ఉన్నంతకాలము ఈ సంగతులను జ్ఞాపకము చేసి మిమ్మల్ని రేపుట న్యాయమని ఎంచుకొనిచున్నాను అన్నాడు. దేవునికి మహిమ. హల్లెలూయా. గుడారం అంటే ఈ యొక్క శరీరం అన్నమాట. ఈ శరీరంలో నుంచి నేను వెళ్ళిపోయే టైం వచ్చింది. ఈ శరీరంలో ఉన్నంత వరకు అట ఏం చేస్తున్నట, ఈ సంగతులను జ్ఞాపకము చేసి మిమ్మల్ని రేపుట న్యాయమని ఎంచుకొనిచున్నాడట. హల్లెలూయా. ఈ గుడారంలో ఉన్నంత వరకే నువ్వు పిల్లలకి చెప్పగలవు, బాబు దేవుని మందిరానికి రారా బాబు, దేవుని సన్నిధానంలో ఉండరా బాబు, ప్రార్థనలో ఉండరా బాబు, పాటలు పాడరా బాబు, దేవుడు పని చేయడానికి నీ అంతు నువ్వు తోడ్పాటురా బాబు అని ఎప్పుడు వరకు ఉంటాడు. ఈ గుడారంలో ముందే చెప్పాను, ఈ శరీరం అనేది ఏంటి, అపవాదిని సహకరిస్తుంది. నిజం ఇది. మన బాడీస్ దుష్టుడికి సహకారంగా ఉంటాయి చాలా వరకు. ఎందుకంటే మట్టిలో నుంచి వచ్చింది కదా, అవి బుద్ధి పోతావు. అందుకే దేవుడు అంటాడు ఆత్మానుసారులు శరీరానుసారులు అని. శరీరం ఎప్పుడు ఏం చేస్తుంది, వెనకలాగుతూనే ఉంటుంది, అపవాదికి సహకరిస్తూ ఉంటుంది. కనుక మన శత్రువు ఎవడు, నీలో ఉన్నాడు. నీలో ఉన్న ఆత్మకు శత్రువు నీ శరీరమే. అందుకే శరీరాన్ని నలగొట్టుకున్నాడు అంటాడు అపోస్తలుడైన పౌలు. శరీరానికి ఛాన్స్ ఇవ్వట్లేదు భక్తులు, ఆనాడు భక్తులు. ఈనాడు సుఖానుభవం పెరిగిపోయి మన శరీరానికి ఏం చేస్తున్నాము, అంత పోషించి బాగానే ఆత్మ పడుకోబెడతాం. దీనివల్ల మనం రేపబట్టలేదు, మనం రేపబట్టలేదు, పక్కనున్నాడు కూడా. కానీ ఆనాడు పేతురు గారు అలా కాదట. తన గుడారంలో ఉన్నంత వరకు పక్కనున్న రేపుతూ ఉన్నాడు, పురుకొలుపుతూ ఉన్నాడు, దేవుని మందిరం పట్ల ఆసక్తి కలగజేస్తూ ఉన్నాడు. కనుక ఈ విషయంలో మన కుటుంబంలో కానీ, మన స్నేహితుల్లో కానీ, మన బంధువర్గంలో కానీ రేపగలగాలి. దేవుని సువార్త విషయంలో, దేవుని వాక్యం పట్ల. ఇన్ని రోజులు చాలామంది దేవుని మందిరానికి రాలేని వారు ఉన్నారు. మీరు వెళ్ళి వారిని పరామర్శించాలి. రండయ్యా దేవుని మందిరానికి, దేవుడు మీకు చేసిన మేలుని బట్టి ఆయన కృతజ్ఞతలుగా ఉండండి. ఏమో ఇంతకాలం నేను ఉండలేకపోయానేమో, నేను సరిదిద్దుకున్నాను, దేవుడు నాతో మాట్లాడాడు, అన్ని విషయంలో నేను సరిదిద్దుకుంటాను. ఎందుకంటే నిత్యత్వ వారసత్వానికి నేను అర్హుడుగా ఉండాలంటే పరిశుద్ధాత్మ దేవుడికి నేను లోబడి జీవిస్తాను అన్నప్పుడు మన జీవితాలు ఎలాగుంటాయంటే ఉన్నతంగా దేవుడు ఆశీర్వదిస్తారంట. దురాత్మ చేత మనం రాబడినప్పుడు మనకు గాయాలు తగులుతాయి, దెబ్బలు తింటాం. మన పరిస్థితులు ఎలాగుంటాయంటే అలాగే ఉంటాయి. కనుక మనం ఎవరి చేత రాపబడుతున్నాం అనేది చాలా ప్రధానమైనది. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే నాతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు దేవునికి ఆయన చిత్తం ఏమిటి మన పట్ల తెలుసుకున్నట్లయితే, నీ సృష్టికర్త నిన్ను ఎందుకు పుట్టించాడనే విషయం నువ్వు తెలుసుకున్నట్లయితే, దేవుని ఆత్మచేత నువ్వు నడిపింపబడులో నీకు నువ్వుగా దేవునికి లోబడాలి. అది ప్రార్థన విషయంలోనూ, సహవాస్యంలోనూ, వాక్యం వినటంలోనూ, వాక్యం చెప్పటంలోనూ. ఈరోజు మీరు ఇంటికి వెళ్ళి ఈరోజు దేవుని వాక్యం ఏం చెప్పారంటే మీరు చెప్పలేని పరిస్థితుల్లో చాలామంది ఉంటారు. దేని చేత మనం రేపబడుతున్నామనే విషయాన్ని గ్రహించాలి. కనుక ఈ వాస్తవాలు మీరందరూ గుర్తించి టీవీలకా, ఇంటర్నెట్కా దేనికి మనం బానిసలు అవుతున్నామో, దేనికి మనం బానిసలు అవ్వలేకపోతున్నాం. బైబిల్ చదివితే చాలామందికి నిద్ర వచ్చేస్తుంది. అదే టీవీ చూడండి, గంట సేపు కాదు 2 గంటలని మీ కన్ను తప్ప అలాగ ఉంటుంది. అది నవళ్ళు చదవండి. కొంతమంది స్వాతి బుక్ చదివితే ముందు నుంచి వెనకదాకా ఆపరు. ఎందుకంటే అది ఇంట్రెస్ట్ మీద ఆధారపడి ఉంటుంది. మనం దేని మీద మనం ఆసక్తి చూపగలుగుతున్నాము. అందుకని అపోస్తలుడైన పౌలు తిమోతితో చెప్తాడు, బాబు నేను వెళ్ళిపోతున్నాను, కానీ నీ భక్తి విషయంలో నీవే సాధకం చేసుకో. ఈరోజు అంత్య దినాలు ఉన్నాయండి, స్టార్ట్ అయ్యింది. మనలో ఎవరుంటారో తెలియదు. పరిస్థితులు అటువంటి దినాల్లో మనం వచ్చేస్తున్నాం. కనుక నీ భక్తి విషయంలో నువ్వు జాగ్రత్త పడలేదు అనుకో, అక్కడికి వెళ్ళిపోతే అప్పుడు నువ్వు బాధపడినా ఉపయోగం లేదు. ఇది వాస్తవంతో కూడింది. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేశాడు.
ఎవరి చేత మనం రేపబడుతున్నాము, ఎవరి దగ్గరికి వెళ్తున్నాము, ఎక్కడ ఎక్కువ సమయాన్ని గడుపుతున్నాము అనే విషయంలో మీరు అందరూ తగిన జాగ్రత్తలు తీసుకొని దేవుని ఆత్మచేత నింపబడి దేవుని మందిరంలో, నేను నా కుటుంబం ఆయన మందిరంలో ఉండాలి అట్టి తీర్మానం మీరు తీసుకున్నట్లయితే దేవుడు మనల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రభు బల కొరకు సిద్ధపడండి. ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి.